భక్తికి చిన్న, పెద్ద తేడా ఉండదు కదా! అదే రీతిలో ఓ బిచ్చగాడు దేవుడికి వెండి కిరీటాలు చేయించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఏ గుడి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశాడో అదే గుడిలోని దేవుడికి 2 వెండి కిరీటాలు చేయించాడు. కొంత నగదును నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఆ బిచ్చగాడు. ఆ బిచ్చగాడు ఆంధ్రాలో భిక్షాటన చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి 75 ఏళ్ల వయసుంటుంది. ఇతను 11 ఏళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వెళ్ళాడు. యవ్వన దశ నుంచి వృద్ధాప్యాయం వరకు విజయవాడలోనే గడిపాడు. 45 సంవత్సరాలు రిక్షా తొక్కుతూ, ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు యాదిరెడ్డి. ముసలితనంలో పనిచేయడం చేతకాకపోవడంతో విజయవాడలోని వీధుల్లో కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు. యాదిరెడ్డికి వివాహం కాలేదు. దీంతో భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఖర్చులకు పోను మిగిలిన నగదును దైవభక్తి కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోదండరాముడికి 2 వెండి కిరీటాలు చేయించాడు. వాటికి 1,50,000 ఖర్చయింది. అంతేకాకుండా 20,000ను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. కొద్ది కాలం క్రితం సాయినాథుడికి కూడా వెండి కిరీటాల్ని చేయించి ఇచ్చాడు. ఈ నిర్ణయంపై యాదిరెడ్డి స్పందిస్తూ దేవుడే తనకు గొప్ప శక్తి, ధైర్యమని చెప్పాడు. దేవుడి దయ వల్లే ఇంతకాలం జీవించగలిగానని భావోద్వేగానికి లోనయ్యాడు. దేవుడికి చిన్న కానుక ఇవ్వాలని నిర్ణయించుకొని వెండి కిరీటాలను చేయించానని యాదిరెడ్డి తెలిపారు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని పేర్కొన్నాడు. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.